నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక మనం తాగే నీటిలో చిన్న నలక కనిపిస్తే వెంటనే పారబోస్తాం కాస్త తేడా అనిపిస్తే వాడే నీటిని ఇమిడియట్లీ ఆపేస్తాం కానీ ఒక ప్రాంతం వారు రోజుల తరబడి అదే నీటిని వినియోగించారు చివరకు అనుమానంతో స్థానిక యువకులు పరిశీలన చేయగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది లోపల 30 వరకు కోతుల కబేళాలు నీటిలో తేలుతూ కనిపించాయి ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆ తాకిడి తట్టుకోలేక దాహం తీర్చుకోవడానికి కోతులు ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగి అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడింది ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ మున్సిపాలిటీ పరిధి విజయ విహార్ కాలనీ 1వ వార్డులో 5000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ఉంది దాని ద్వారా సుమారు 150 ఇళ్లకు పైగా తాగునీరు సరఫరా చేస్తున్నారు అయితే 10 రోజులుగా కుళాయి నీటిలో వెంట్రుకలు చిన్న చిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయి దీంతో బుధవారం కొంతమంది యువకులు ట్యాంక్ వద్దకు వెళ్లి చూడగా పైన మూత తొలగించింది లోపల 30 వరకు కోతుల కబేళాలు తేలుతున్నాయి కంగు తిన్న యువకులు వెంటనే దీనిపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు కబేబరాలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రాగా ట్యాంకు వద్ద ఉన్న ఇంకొన్ని కోతులు దాడి చేసేందుకు ఎగబడ్డాయి కొద్దిసేపటికి కోతులు వెళ్లిపోగా ట్యాంకులోని కళేబరాలను బయటకు తీశారు నాగార్జున సాగర్ మున్సిపల్ పరిధి 12 వార్డుల్లో 2 ఓవర్ హెడ్ ట్యాంకులతో పాటు 12 మినీ ట్యాంకులు ఉన్నాయి మినీ ట్యాంకులపై ఐరన్ షీట్స్ ఉంటాయి అయితే 1వ వార్డులోని మినీ ట్యాంకు పై రేకులు ఉండగా అది గాలికి ఎగిరిపోయాయి 10 రోజుల క్రితం అటుగా వచ్చిన కోతులు అందులోని నీరు తాగేందుకు దిగి పైకి రాలేకపోయాయి కాగా మున్సిపల్ సిబ్బంది నిచ్చెన వేసుకుని ట్యాంకు లోపలకు దిగి కబేళాలను బయటకు తీశారు నీటిని ఖాళీ చేశారు కాగా ఇంతకు ముందు కూడా విజయ విహార్ 5వ వార్డులో 3 ఏళ్ల కిందట ట్యాంకులో పడి 15 కోతులు చనిపోయాయి అప్పట్లోనూ ఎవరి దగ్గర నుండి కూడా ఆరోగ్య ఫిర్యాదులు రాలేదు అదే కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో సాగర్ ఏరియా ఆసుపత్రి సీఎంఓ భానుప్రసాద్ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు కలుషిత నీటి బాధితులు ఎవరు ఆసుపత్రికి రాలేదని చెప్పారు ఎవరైనా అస్వస్థులైతే పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కాగా నందికొండ హిల్ కాలనీలో 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులు 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంక్ ఉన్నాయని సాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు చెప్పారు కోతులు చనిపోయిన ట్యాంక్ వేరుగా ఉందన్నారు 3 రోజులుగా దీని నుంచి నీటి సరఫరా రాలేదని పేర్కొన్నారు ఇక హిల్ కాలనీ ప్రధాన ఇళ్లకు తాగునీరు సరఫరా చేసే ట్యాంకులకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు కోతులు చనిపోయిన ట్యాంక్ ను పూర్తిగా శుభ్రం చేశాకనే నీటిని విడుదల చేస్తామని తెలిపారు